నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఉంటుంది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు శుభగ్రహ సంబంధం ఉన్నట్టయితే వీళ్ళు భోగభాగ్యాలతో ఉంటారు, భాగ్యవంతులతో వివాహం జరుగుతుంది. పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే ఇక్కడ మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకంత దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా మనము పరిశీలించి ముందుకు వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. సప్తమాధిపతి అష్టమంలో ఉన్న షష్టంలో పడినా కూడా, అంటే ఇక్కడ వ్యయము, ఇది ద్వితీయము, రెండూ కూడా అష్టమం అనేది ఆకస్మికంగా జరిగే విషయాల్ని మనకి సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరము. అనారోగ్యము, అలాగే అసూయ, అసహనము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కలతలు, ఎడబాటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనము పరిశీలించాలి. అన్నీ బాగానే ఉన్నాయి కదండి అంటారు. అతి సూక్ష్మమైన అంశాలని ఒక్కొక్కసారి మనం చూస్తున్నప్పుడు కూడా మనం ఒకళ్ళని అంటాం కాదు, మనమే జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళు తొందర పెట్టారనో, తొందరగా చెప్పండనో, లేదా వాళ్ళు కుదిరిందన్నారనో. ఇవాళ రేపు ఎలా ఉందంటే అమ్మాయిలు కుదిరిందని చెబుతుంటే అబ్బాయిలు కుదరలేదంటారు, అబ్బాయిలు కుదిరిందంటే అమ్మాయిలు కుదరలేదంట. మరి ఇక్కడ వచ్చేటప్పటికి సందేహం కలుగుతుంది వారికి కూడా. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది, అసలు శాస్త్ర పరిజ్ఞానం ఉందా లేదా, ఈ చెప్పేవాళ్ళు అంతా ఏం చెప్తున్నారు అని. కొంతమంది ఉంటారు, మాకు తెలియదండి, మాకు ఇంతవరకే తెలుసండి అని. అంతవరకు ఉంటే వాళ్ళు ధన్యులు. తెలియకపోయినా తెలిసినట్టు కూడా కొంత చెప్తూ ఉంటారు, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. ఒకవేళ మనము అలా అజ్ఞానంతో ఒకవేళ మన కళ్ళు ఆ టైంకి ఇదైపోయి జరిగాలంటే వాళ్ళ పూర్వపుణ్యం వల్ల ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. కాకపోతే అని కాదు, కాకపోతే కొంతలో కొంత మనం అనుష్ఠాన బలంతో దాన్ని మనం గ్రహించినట్టయితే, చూసినట్టయితే కొంత మనం వాళ్ళని వద్దు అని చెప్పడానికి జరుగుతుంది. కొంత మనము కూడా తప్పించలేం. ఎందుకంటే లిఖితం ఏదైతే ఉందో దాన్ని ఎవరూ తప్పించలేరు. ద్వితీయ వివాహం ఉందా, సంతానం లేదా, తృతీయ వివాహం ఉందా, వివాహం కాదా, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.